వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మొదటి దశలో 76 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని శృంగేరి పీఠాధిపతులతో పాటు పరిరక్షణ కమిటీ సూచనలు, సలహాలు శాస్త్ర ప్రకారం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయంలో 3 కోట్ల 44 లక్షల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ ఈవో రాధాబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆలయ అధికారులు హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఆలయం కోడెమొక్కల నిలయమని, అత్యంత విశిష్టత కలిగిన దేవాలయం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 మంత్రుల సమక్షంలో గత ఏడాది భూమి పూజ చేసుకున్న విషయం గుర్తు చేశారు. 2023 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలతో పాటు 24-25 బడ్జెట్లో 100 కోట్లు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం కేటాయించినట్లు పేర్కొంటూ వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు, సలహాలతో ఇప్పటికే పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించామని, 47 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించినట్లు పేర్కొంటూ నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మరియు వేములవాడ ప్రజలందరికీ రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ ఈ తరఫున నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వర దేవి లక్ష్మీ గణపతి ఆశీస్సు వల్ల ఈరోజు భీమేశ్వర బాలాలయ టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇప్పుడు చేపట్టాము. కాబట్టి నేను అందరు కోరుకునేది ఏమంటే అందరు మీ బ్లెస్సింగ్స్ అనేది మా ఇంట ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అభివృద్ధి ఏదైతే చేస్తున్నామో మన విప్ సార్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. అందరికీ నమస్కారాలు. వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము, పేదల పెన్నిది, కోరిన కోరికలు తీర్చుతండ్రి, కోడెమొక్కును చెల్లిస్తాని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం. పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ దేవాదాయ శాఖ మార్చులు మేడం కొండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ఈరోజు వేలాల పట్టణాభివృద్ధి, రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచన స్థలాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా జరుగుతున్న అభివృద్ధిలో మీ వంతు సహకారాలు అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతామని మాట సందర్భంగా తెలియజేస్తూ, అన్న సత్రాన్ని కూడా 35 కోట్లు మంజూరు కాబడడం, అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది. ఒకేసారి ఈ అభివృద్ధి పనులను కూడా ఈ 150 కోట్లకు సంబంధించిన కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వచ్చే బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశల వారీగా అతి తొందరలో అతి శీఘ్రంగా వేలాడ రాజన్న ఆలయాన్ని విస్తరింపజేసుకోవడం, అభివృద్ధి చేసుకోవడం, వేలాడ పట్టణ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా తెలియజేస్తూ, ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఈవో గారితో పాటు ప్రతి ఒక్క అధికారి కంకణ. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని హనుమాజ్పేట నక్కవాగుతో పాటు మర్రిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిలను ఆయన ఆదివారం రోజున ప్రారంభించారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ హనుమాజ్పేట వద్ద నక్కవాగుపై 11 కోట్ల రూపాయలతో నూతనంగా బ్రిడ్జి నిర్మించామని, అదేవిధంగా కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై మర్రిపల్లి వద్ద కూడా బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, బ్రిడ్జిల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఆలయ పట్టణ అభివృద్ధి, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ ఇలా అనేక పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 45 గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడమే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపైన మనమంతా కలిసి పోరాటం చేసినాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యల మీద. ఈరోజు వేములవాడలోని నక్కవాగు పైన బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ, ఇప్పుడు మర్రిపల్లి బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, వేరే పట్టణాభివృద్ధి కానీ, వేరే నియోజకవర్గ అభివృద్ధి కానీ, అరే కరెంటు పోల్ వస్తే కూడా నేను ఎమ్మెల్యే హోదాల కలెక్టర్ గారు కూడా వచ్చి ఎంపీతో మాట్లాడి కరెంటు పోల్ తీపించే కార్యక్రమం చేసే సందర్భం ఏదైనా హనుమాజ్పేట అనేటువంటి భావన కలిగిన మేము, ఏ ప్రాంతం నుంచి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ఓట్లు వేసారు, గెలిపించినప్పుడు ప్రజలలో ఎందుకు మేము హోదాతోని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నారు తప్ప మనకు ఆ ఎమ్మెల్యే అనేటువంటి పదవి వచ్చిన తర్వాత సేవతో ముందుకు పోదని చెప్పని మేము దిగివచ్చి ఇక్కడ ఉండి పోల్ దగ్గర నిలబడి ఫోటో బహుశా చూసుంటారు అందరు కూడా. దానికి ఇంత డబ్బు కట్టాలంటే వెంటనే పాపం వెంకటేశ్వరరావు డబ్బు కట్టి ఊరికేం కాదు, అధికారం ఉందని చెప్పని అధికారులను మేము ఎప్పుడు కూడా అజమాయిషి చెలాయించలేం. అవును దానికి ఇంత డబ్బు కావాలి, వెంటనే డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్ను అక్కడ ఉన్నటువంటి పోల్ను తీపిచ్చేటువంటి ఏర్పడేసి ఈరోజు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అసెంబ్లీ నడుస్తుంది. నేను హైదరాబాద్లో ఉన్న 31వ తారీఖు పాపం సర్పంచులు 10 కాలం అయిపోతుంది. అనేక మంది సర్పంచులు 10 రోజుల ముందు నుంచే మేము నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవన్లు కానీ. సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డులో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీలోకి చేరిన వారికి భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ సిరిసిల్లలో స్థానిక ఎమ్మెల్యే కె తారక రామారావు అభివృద్ధి చేశారని గొప్పలు చెప్తున్నాడని, కానీ చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతున్నాయని, కేటీఆర్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు కూడా గమనించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వారంలో 2 రోజులు సిరిసిల్లాలో ఉంటారని చెప్పిన కేటీఆర్ వారంలో 2 రోజులు గతి ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయం వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు సిరిసిల్లలో స్థానిక సహజ వనరుల దోపిడీకి గురయ్యాయని సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధి చేశామన్న ధీమాతో డబ్బు మద్యం పంచకుండా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లాలో భారతీయ ప్రస్థానం మొదలైంది. దయచేసి సిరిసిల్ల ప్రజానికం ఒక్కసారి మా మాటల్లోని వాస్తవికతను ఆలోచించి న్యాయమా కాదా అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా మాట్లాడే ముందే మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న సిరిసిల్ల ప్రజానికాన్ని. ఇప్పుడే నూతనంగా మా పార్టీలోకి చాలామంది మహిళలు, యువకులు చేరడం జరిగింది. ఇక్కడ సూర్యం వినయ్ గారి ఆధ్వర్యంలో 35వ వార్డులో రానున్న రోజుల్లో 39 సిరిసిల్లాలో ఉన్నటువంటి 39 వార్డులలో మా జెండా ఆవిష్కరణ మాకు ఆదర్శం. వారి కనసల్లనే మా జీవితం, వారి వెంటే మా ప్రయాణం, వారే మాకు ఆదర్శం. సిరిసిల్లలో ఓపెన్ ఛాలెంజ్ దీనికి. మీరు అభివృద్ధి చేసిన మీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండని నిజమైతే రానున్న ఎలక్షన్లలో మందు డబ్బు లేకుండా పోటీ కోదం సిద్ధమా అన్న రమణ? మా ప్రజల తరపున, సిరిసిల్ల పట్టణ ప్రజల తరపున చిన్న వేడుకోవాలన్నా. ఎంత దోపిడీ జరిగిందే ఇక్కడ అన్న. మస్తు అభివృద్ధి చేసిన అని చెప్తారు. అమ్మ ఒక చిన్న విషయం గమనించాలా మనం. ఈ చేతితోనే బిర్యానీ లాక్కెళ్ళారు సిరిసిల్ల నుండి.
జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న హన్స్ ఇండియా 14వ వార్షికోత్సవ వేడుకలను వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హన్స్ ఇండియా యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మన్ననలు పొందుతున్న హన్స్ ఇండియా పత్రిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షలు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోళ్ల శ్రీనివాస్, హన్స్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా రిపోర్టర్ దండి సంతోష్, హెచ్ఎంటీవీ రిపోర్టర్ బాబుతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, డైరెక్టర్ ఖమ్మం గణేష్, నేతలు తూ మధు, బింగి మహేష్, గూడూరు మధు తదితరులు హాజరయ్యారు. హన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక 14వ వార్షికోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీతో కలిపి అనుబంధంగా ఉన్నటువంటి ఈ పత్రిక, అదేవిధంగా టీవీ కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారిదిగా ఈ 14 సంవత్సరాల కాలంలో హన్స్ ఇండియా ప్రజల మన్ననలు పొంది ప్రజా సమస్యలు వేదికగా తీసుకొని పోవడంలో విజయం సాధించిపోయిన ఒక భావన వ్యక్తం చేస్తూ హన్స్ ఇండియా 14వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హెచ్ఎంటీవీ కూడా ప్రతినిత్యం రాష్ట్ర దేశ ప్రపంచంలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు కానీ అనేక వార్తా కథనాలు కూడా అందిస్తున్నటువంటి సందర్భంలో నిజాలు నిర్భయంగా ఆయా ప్రాంతాల సమస్యలను పరిష్కారం చేయడంలో దోహదపడే విధంగా వార్తా కథనాలు అందివలసినటువంటి అవసరం ఉందనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మన సంతోష్ కుమార్ గారి ఈ పత్రికకు విలేకరుగా హెచ్ఎంటీవీకి బాబు గారు పనిచేస్తూ ఈ ప్రాంతంలో సమస్యలు మరి రాబో రోజుల్లో కూడా ఈ పత్రిక ద్వారా సామాజిక రూపుమాపే కార్యక్రమం కానీ, సాంఘిక దురాచార రూపాపడంలో కానీ, అభివృద్ధి అంశంలో చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ నిజాలు నిర్భయంగా రాస్తూ ముందుకు పోవాలని చెప్పని కోరుతూ మరోసారి హన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక సంబంధించిన యాజమాన్యానికి ఈ 14వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీటితో గ్రామాలు, చెరువులు, కుంటలను నింపగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతులను, ప్రజలను కేసీఆర్ పేరును తొలగించడానికి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో నీరు లేక ఎండిపోయిన లింగంకుంట పెద్ద చెరువును ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు ఎండిపోయి ఎడారిలా మారుతున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ సైనికులు పెద్ద చెరువు మత్తడిపై బైఠాయించి నినాదాలు చేసి నిరసన చేపట్టారు. 10 సంవత్సరాల గులాబీ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం జనాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలగలతో నింపినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు గోదావరి ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నీరు లేక ఎడారిగా మారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, మాజీ పట్టణ అధ్యక్షుడు సంతోషరావు, భరత్, మాజీ సర్పంచులు నల్ల రసయ్య, గాండ్ల సుమతి, యూత్ విభాగం అధ్యక్షుడు శ్రీలం స్వామి, చెవుల మల్లేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీది ఇక్కడ ఎమ్మెల్యే గారైనటువంటి మా మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ ముస్తాబాద్ చెరువు కట్ట దురదృష్టవశాత్తు ఒక చరిత్రలో బాధపడినట్టు కూడా ఎక్కడా లేదు. అందుగురించి ఇప్పుడు రైతాంగం ఎంత బాధపడుతున్నారో వాళ్ళు సరైన సమయం గురించి వేచి చూస్తున్నారు. ప్రజలంతా కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కాంగ్రెస్ గద్ద దించాలనే ఆలోచనలతో ఉన్నారు. కావాలి మాకు కేసీఆర్ అని చెప్పి ప్రజలు డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, పల్లెల్లోకి వెళ్ళినా, పట్టణాల్లోకి వెళ్ళినా కానీ సారే కావాలి, కేసీఆర్ రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంతటికీ గత 18 ఏళ్లలోనే ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అంటే ఏందని తెలిసిపోయింది. మా ముస్తాబాద్ పట్టణ కేంద్రం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చెరువు కుంటల సందర్శన. ఆనాడు కేసీఆర్ పాలనలో ఎలా ఉండే, ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో ఎలా ఉంది అనే దానికి నిదర్శనంగా మేము ఏం చేశామంటే, ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మా మహిళా నాయకులు అందరం కలిసి ఇక్కడ మాకు మెయిన్ ముఖ్య ఆధారం ముస్తాబాద్కు లింగంకుంట అనేది ఉంటుంది. లింగంకుంటను సందర్శించే కోసమే ఇప్పుడు కేసీఆర్ పాలన కావాలి. ప్రజలారా మీరు గమనించండి ఒకసారి, రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కూడా మీ ముందు కనబడే నాయకులను గుర్తించండి, వాళ్ళకు ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపియండి. అప్పుడు ఇక్కడ మన ప్రజలలో కానీ నాయకులలో కానీ చలనం వస్తుంది. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని మేము మా పట్టణ పార్టీ అంతా ఈరోజు
ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారి పాలనలో ఎలా ఉండే పట్టణాలు, గ్రామాలు, చెరువులు, కుంటలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే దానికే నిదర్శనంగా ఉంది. ఈరోజు ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారి పాలనలో ఎలా ఉండే పట్టణాలు, గ్రామాలు, చెరువులు, కుంటలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే దానికే నిదర్శనంగా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కోసం పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలు అనే విధంగా కొట్లాడి ఈరోజు ప్రతి రైతుకు, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా పాలన చేసినారు. కానీ ఫిబ్రవరి, మార్చి నుంచి మొదలుకుంటే ఏప్రిల్ వరకు కూడా మత్తళ్ళు దుంకినటువంటి సందర్భం ఉండే. కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి అన్ని గ్రామాలను సస్యశ్యామలం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈ రోజు ఇప్పటికైనా మేల్కొని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే గోదావరి నది నీళ్లను కాపాడి ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే మీ పాలనలో కరువు అయిపోయింది, మొత్తం వర్షాలు కూడా పడే పరిస్థితి లేదు, దేవుడు కూడా కరుణించే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కనీసం ఇప్పటికైనా మారండి, మీరు ఇప్పటికైనా మారి పాలన సాగించాలని చెప్పేసి మేము ముస్తాబాద్ మండల పక్షాన కోరుతా ఉన్నాం. చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం చొరవతో మొదలైన గంజివాగు పనులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోయిన్పల్లి వేములవాడ ప్రధాన రహదారిలో ఉన్న గంజివాగు నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో గత వర్షాకాలంలో భారీ వర్షాలు రాగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన గంజివాగు పనులను చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో ఈ నెల 9న పరిశీలించి కాంట్రాక్టర్లు త్వరితగతిన నిర్మాణ పనులు మొదలుపెట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఆదివారం రోజున కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టిన సందర్భంగా పలువురు ప్రయాణికులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రిడ్జి వల్ల చాలా అందరికీ ఉపయోగపడుతుంది. రాకపోకలు ఇబ్బంది ఉండే మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయుల ఎమ్మెల్యే గారు దీనికి చర్య తీసుకొని దీన్ని చేపట్టినందుకు చాలా సంతోషం ఉంది. చాలా అందరికీ సంతోషంగా ఉంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు బోయిన్పల్లి మండలం సొమ్మపల్లి గ్రామానికి గంజివాగుపై నిర్మాణం చేస్తున్నటువంటి వంతెనను మొన్న కలెక్టర్ గారు మరియు చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని పునఃపరిశీలన తొందరగా చొరవ తీసుకోమని చెప్పగానే ఈరోజు పనులు స్టార్ట్ అవ్వడం వలన మాకు హర్షణీయంగా ఉన్నదని తొందరగా ముగించుకుని మాకు ధన్యవాదాలు. గంజివాగు వంతెన నిర్మాణం పునఃప్రారంభించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి మా యొక్క పరిసర గ్రామాల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా ప్రజల విన్నపాన్ని మన్నించి ప్రజల సౌకర్యార్థము ఈ యొక్క వంతెనను పూర్తి చేసే సందర్భంగా వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలుగా స్తంభంపల్లి వేములవాడ రహదారి మధ్యలో ఉన్నటువంటి గంజివాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం జరగాలనే ప్రజల చిరకాల కోరిక మేరకు వంతెన ప్రారంభం చేసుకొని కొన్ని అడ్డంకుల వలన అర్ధాంతరంగా పని ఆగిపోయి ప్రయాణికులు, ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి గౌరవ స్థానిక చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి పరిస్థితి నిజంగా కూడా వర్షం పడితే ఎంతో అధ్వానంగా ఉంటుంది. గంజివాగు పొర్లితే ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా వేములవాడకు మరియు స్తంభంపల్లికి రాకపోకలు బంద్ అయి ప్రజలు వైద్యం కోసం కావచ్చు, అదేవిధంగా నిత్యం చేసుకునే పనులకు కావచ్చు, విద్యార్థులు చదువు కోసం కావచ్చు, ఇంకా నానా రకాలుగా నిత్యావసర పనుల కోసం కావచ్చు, వస్తువుల కోసం కూడా అల్లాడిపోయే పరిస్థితి ఉంటుండే. ఈ యొక్క బ్రిడ్జి వంతెన నిర్మాణం జరిగి మాకు ఉపయోగంలోకి వస్తే మాకెంతో సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి కాంట్రాక్టర్ తొందరగా పనులు
ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా పనులు తొందరగా కంప్లీట్ చేసి ఈ బ్రిడ్జిని ఉపయోగంలో తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా పనులు పునర్ప్రారంభమవడానికి కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మా గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బోయిన్పల్లి మండలం విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. విలాసాగర్ ప్రభుత్వ పాఠశాల గత 70 సంవత్సరాల నుండి చదువుకున్న పూర్వ విద్యార్థులకు టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధి కోసం కమిటీ వేసుకున్నామని, అందరం కలిసి పాఠశాలకు పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తాము చదువుకున్న బడిని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీహెచ్ఎస్ విలాసగర్ ఓల్డ్ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఇది 2వసారి సమావేశం. పూర్వ విద్యార్థులు అందరం కలిసి విలాసగర్ గ్రామంలో చదువుకున్న విద్యార్థులు అందరం కలిసి మా బడిని బాగు చేసుకుందామనే ఆలోచనతోని ఇలా ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. కమిటీలో దాదాపు 30 మందిని కూడా తీసుకున్నాం. ఆ 30 మందిలో మళ్ళా ఎన్నుకొని ఇక్కడ మా స్కూల్ని బాగుపరచుకోవడానికి ఇలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. విలాసాగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఏర్పడి 75 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఒక 2-3 నెలల్లో దిగ్విజయంగా జరుపుకోవాలని, మా స్కూళ్ళు పునర్నిర్మాణాన్ని చేయాలనే ఉద్దేశంతో అందరూ ఇలా విద్యార్థులు పూర్వ విద్యార్థులు కలిసి తలో సహాయం చేసి మా ఊరు మా బడిని మేము కాపాడుకుందామని ఇలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ఆ స్కూల్ ఉన్నన్ని రోజులు ఈ పూర్వ విద్యార్థుల కమిటీ అలాగే ఉంటుంది. మా స్కూల్ను మేము దత్తత తీసుకొని మా చేతనే ఆ స్కూల్ నడపాలనే ఉద్దేశంతో దీన్ని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మా కన్నా పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది.